హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీని ఫ్యామిలీ ఫన్. ఈరోజు మా లైఫ్లో చాలా స్పెషల్ డే. తెలుగు ట్రెడిషన్లో అన్నప్రాసన అంటే బేబీకి ఫస్ట్ టైం అన్నం తినిపించే సెరమనీ. సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైంది అనుకుంటా. ఈరోజు మా టుకు బాబుకి అన్నప్రాసన అనమాట. సో యాక్చువల్గా మా వైఫ్ అయితే మా ఫ్యామిలీలో అందరి కోసం సగ్గుబియ్యం పాయసం అయితే చేసింది. మీకు ఈ సగ్గుబియ్యం పాయసం ఎంతమందికి తెలుసో తెలిస్తే కామెంట్ చేయండి. నాకు మాత్రం చాలా ఫేవరెట్ ఐటమ్ అండి స్వీట్స్లో. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సగ్గుబియ్యం పాయసం. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మా టుక్కుగాడి కోసం అయితే పరమాన్నం రెడీ చేసిర్రు. సో అదైతే ఆల్రెడీ అయిపోయింది. ఇది మా ఫ్యామిలీ మెంబర్ దేవుడి ప్రసాదం కోసం పెట్టేసి ఇంకా మేము తినడానికి, మా ఫ్యామిలీ అంతా తినడానికి అన్నమాట. సో ఇప్పటికే లేట్ అయిపోయిందని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాం మా ఇంటి దగ్గర శివాలయంకి. మొత్తానికైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. సో మా టుక్కు డ్రెస్ చూడండి, నచ్చిందా? అందరికి నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వాడికి షేర్వానీస్ అంటున్నా, సారీ, కుర్తా అనమాట అది. మా వాళ్ళందరం కలిసి టెంపుల్కి అయితే వచ్చేసినాం. సో అప్పటికే మా అక్క వాళ్ళు రావడానికి లేట్ అయింది. సో అప్పటికి పంతులు గారు స్టార్ట్ చేసేస్తా అంటే కొంచెం రిక్వెస్ట్ చేసి కూర్చోబెట్టినామండి పంతుల్ని. సో ఆల్మోస్ట్ తను చాలా బాగా కోఆపరేట్ చేశాడనమాట. సో మనకంటూ ఒక టైం ఉంటుంది కాబట్టి టైం ప్రకారం చేయాలనగానే త్వరగా పూజ అయితే స్టార్ట్ చేయించేసినాం. సో దాంట్లో మనం పెట్టిన ఐటమ్స్ ఏంటంటే పూలు, పళ్ళు, భగవద్గీత అండ్ బంగారం, డబ్బులు, బుక్కు, పెన్ అండ్ ఒక కత్తి అనమాట. సో మనోడు ఏది పట్టుకున్నాడో చూస్తే మీరు షాక్ అయిపోతారు. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ట్రెడిషన్ ప్రకారం ముందు క్షేత్రపాలకుడైన వినాయకుడికి పూజ చేసి పంతులు గారు బ్లెస్సింగ్స్తో పూజ అయితే స్టార్ట్ చేశారు. ఆ మూమెంట్లో మా ఇంట్లో ఉన్న అందరికీ ఫెస్టివల్ వైబ్ క్రియేట్ అయింది. అన్నిటికీ ఒక పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయిందనమాట. సో అందరూ కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని కుటుంబం మొత్తం కలిసి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీలో క్రియేట్ చేశారు. అండ్ మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే టుక్కి ఏది పట్టుకుంటాడో అని ఒక పెద్ద సస్పెన్స్ అనమాట. అయితే మనం పెట్టిన ఐటమ్స్ లైక్ బుక్, టాయ్, పెన్, రైస్ అన్నీ పెట్టినాం కదా. సో మా నాన్న మాత్రం వాడు ఖచ్చితంగా గోల్డే పట్టుకుంటాడు అని అంటుండే. అండ్ మా మమ్మీ మాత్రం సేమ్ అదే బుక్ పట్టుకుంటాడు, వాడు మంచిగా చదువుతాడని ప్రెడిక్ట్ చేస్తుండే. సో చూద్దాం ఏదైతే పట్టుకుంటాడో. అండ్ స్టడీస్లో పెద్ద ఛాన్స్ ఉందని కూడా మా వాళ్ళు కొంచెం ప్రెడిక్ట్ చేశారు. మా కజిన్స్, మా బావ వాళ్ళు మాత్రం వాడు బొమ్మలు పట్టుకుంటాడు, వాడు టిక్టాక్ స్టార్ అవుతాడు, రీల్స్ చేస్తాడు అన్నట్టు చెప్తుండే అన్నమాట. సో అప్పుడు అందరం చూస్తూ ఉన్నాం, అందరం ఒక డైనమాలో ఉన్నాం వాడు ఏదైతే పట్టుకుంటాడో అని. టుక్కు చిన్న చిన్న హ్యాండ్స్తో చూస్తూ ఒక్కసారి ఏది పట్టుకుంటాడో, ఒక్కసారి టాయ్ పట్టుకుంటాడో సస్పెన్స్ క్రియేట్ చేశాడు. ఆ ఇన్నోసెన్స్, ఆ క్యూట్నెస్ మా అందరికీ హైలైట్ అయిపోయిందనమాట. సో అన్నప్రాసన అంటే ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయడం మాత్రమే కాదు, ఈరోజు అదొక లైఫ్ లాంగ్ మెమొరీ అనమాట. మా అందరికి ఒక బిలీఫ్ టుక్కు పెద్దయ్యాక ఈ వీడియో చూస్తే మా ఎక్సైట్మెంట్, మా స్మైల్స్ అన్నీ చూసి వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ట్రెడిషన్స్ దిస్ మన ఫ్యామిలీని కలిపి బాండింగ్ని పెంచుతాయి. ఎండ్ ఆఫ్ ది డే ఏది పట్టుకోకపోయినా ఫ్యామిలీ హ్యాపీనెస్, టుగెదర్నెస్ అండ్ బ్లెస్సింగ్స్ మాత్రమే లైఫ్ లాంగ్ ఉంటాయి. చూసేద్దాం ఇప్పుడు మనోడు ఏది పట్టుకుంటాడో. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొత్తానికైతే స్పూన్ ఫీడింగ్ అయితే అయిపోయింది ఫస్ట్. సో అందరూ ఫస్ట్ మా మమ్మీ, డాడీ, తర్వాత మా అత్తయ్య, మా మామయ్య అందరూ పెట్టిన తర్వాత, సో అది యాక్చువల్గా క్యాప్చర్ చేయలేకపోయాను, మనం పెట్టేదైతే తీసినాం అనమాట. సో మొత్తానికైతే టైం అయితే వచ్చేసింది. టుక్కు అయితే వాడికి ఇంకా అంబాడడం రాలేదు. వాడు జస్ట్ 6 months బర్త్డే కదా. సో అంబాడడం రాలేదు, ట్రై చేస్తున్నాడు ఇప్పుడిప్పుడే.
కానీ కొంచెం ముందుకైతే పెట్టాం. మళ్ళీ తనకి వాడుకున్న బ్రాస్లెట్ అవన్నీ ఇబ్బంది అవుతున్నాయి అని చెప్పేసి అది తీసేసి అయితే కొంచెం ముందుకైతే పెట్టినాం. ఇంకా ఇష్టం ఏది పట్టుకున్నాడు, బుక్కే పట్టుకున్నాడు రైట్ హ్యాండ్తో. తర్వాత డబ్బులు పట్టుకున్నాడు. మన దాంట్లో అయితే మామూలుగా ఫస్ట్ ఏది పట్టుకుంటే అదే అనమాట. లైక్ ఫస్ట్ అయితే బుక్ పెన్ ఉండే, బుక్ పెన్ పట్టుకున్నాడు. తర్వాత మొత్తానికి డబ్బులు అయితే పట్టుకున్నాడు టుక్కు బాబు. సో మన అన్నప్రాసన వీడియో అయితే ఇదండి. మొత్తానికి మీకు నచ్చింది అనుకుంటున్నా. సో క్లారిటీ కొంచెం మిస్ అయింది, బట్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ ఇంకా మంచి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఉంటాయని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా? చాలా ఎంజాయ్ చేసినాం అండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం.